70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మహిళల రక్షణ గురించి మాట్లాడుకోవడం బాధగా ఉందని ఐద్వా నాయకురాలు సావిత్రి అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఇవాళ మహా ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంతో నగర వీధుల్లో చేసిన ప్రదర్శనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు వీరి ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు సావిత్రి మాట్లాడుతూ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదన్నారు. వర్షం బెంగాల్లో ఒక మెడికల్ విద్యార్థిని అత్యాచారం చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతినిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఆరాటి గాంధీజీ అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఒలింపిక్స్ లో దినేష్ పోగా వంటి వారికి అన్యాయం జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఆపి నిజమైన స్వతంత్రాన్ని దేశ ప్రజలకు అందించాలని ఆమె అన్నారు. మరోవైపు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఈ మహా ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు. ఐద్వా ఎస్ఎఫ్ఐ రెండు సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఏదేమైనా కానీ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అలాగే ఎవరైతే మహనీయులు స్వాతంత్ర ఉద్యమంలో మన జిల్లాలో చాలా మంది వందలాది మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వివిధ ప్రజా సంఘాల మీద ఉంది బాధ్యతగా, అలాగే ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది. వినేష్ పోగొట్టు దాదాపు 50 గ్రాములు వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి అమ్మాయిని వెనక్కి పంపించడం జరిగింది. గతంలో ఢిల్లీ నడిబొడ్డున మా పైన మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి దాదాపు 3 నెలల పాటు వినేష్ పోగొట్టు చాలా మంది క్రీడలు ఎవరైతే ఉన్నారో ఆ క్రీడలందరూ నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ అధికారంలో ఉందో అక్కడి నుంచి వెనక్కి పంపించడం జరిగింది. నువ్వు పథకం గెలిచావు, మేము కూడా ఐద్వాగా దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్నాం. అందుకని నువ్వు పథకం గెలిచావు, నువ్వు ఓడిపోలేదు అని చెప్పి మేము ఈరోజు అమ్మాయికి ధైర్యం చెప్తున్నాము. అలాగే ఏదైతే మహిళలపైన దాడులు కానీ అత్యాచారాలు కానీ మేము భరోసా కల్పిస్తామని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే దేశంలో ఇప్పుడు మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ మేము భరోసా కల్పిస్తామంటున్నారు. ఇది ఉదాహరణ చెప్తున్నాం. పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో మెడికల్ చదువుతున్న అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదు అని అంటున్నాం. నార్పాల్లో ఒక అమ్మాయి 7 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం చేయబడింటే ఆ పేరెంట్స్ కానీ ఉరవకొండలో జరిగిన కానీ ఈ మధ్య కాలంలో జరిగినాయి. అందుకని ఇప్పటికైనా కానీ స్వాతంత్ర స్ఫూర్తిని కొనసాగించాలి. ఎవరైతే మహిళలకు ఈ రోజు స్వాతంత్రంలో మహాత్మా గాంధీ గారు అన్నారు ఆనాడు, ఎవరైతే మహిళలు అర్ధరాత్రి పూట ఒంటరిగా వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ గారు అన్నారో ఆ కళలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా మేము రెండు సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము.